రోజైతే చిన్న చేపలు టమాటా కలిపి కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వీటి కోసం కావాల్సిన పదార్థాలు చిన్న చేపలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మంచిగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఈ చేపని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చేపల్ని ఫుల్ ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో ఉంచితే ఇవి విరిగిపోతాయి. అందుకే ఫుల్గా ఉంచే మంచిగా క్రిప్సీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనము ఆనియన్, పచ్చిమిర్చి వేసేద్దాం. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసి కొంచెం వేగనివ్వాలండి. ఇలా కొంచెం వేగినాక ఇందులోకి టమాటాలు వేసేసుకోవాలి. టమాటా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టమాటా మంచిగా ఉడకనివ్వాలండి. చూడండి, టమాటా ఇలా మంచిగా ఉడికాక ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చేపల్ని వేసుకోవాలండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయినట్టే. దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ. ఓకే అండి, మన చిన్న చేపలు అండ్ టమాటా కర్రీ రెడీ అండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.